సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీగా వచ్చిన కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. జరిగేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అది మీరు గుర్తించాలి. అది అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిపోయిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ చిన్న చిన్న నీళ్ల వ్యవస్థలు కానీ దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి తప్పకుండా చేస్తామని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తుంది. ముఖ్యంగా ఈ 2 నెలల్లో 50 రోజులు మీ అందరికి తెలుసు, అన్నోళ్ళు చెప్పినట్టు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ పాటికి ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఇంకో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది మీరందరూ గమనించుంటారు. అందుకు ముఖ్యంగా ఒక 2-3 తీసుకుంటే విద్య కానీ వైద్యం కానీ పరిపాలనలో అయినా కానీ మీరే గమనించాలి. నేను చెప్పేదే కాదు, మీరు కూడా గమనించాలి. మన చంద్రబాబు గారి హయాంలో మీరందరూ గమనించుంటే అసలు ప్రభుత్వ పాఠశాల అయితే మర్చిపోయినారు అందరూ. ఒక స్కూలు లేదు, ఒక టాయిలెట్ లేదు, ఏమన్నా ఉంటే అందరూ ప్రైవేట్ స్కూల్ పంపించాలి. పేదవాళ్ళు అయితే అసలు మర్చిపోయినారు. అక్కడ పంపించడం స్కూల్ అనేది ఒక కలగా మిగిలిపోయింది. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూళ్ళన్నీ బాగు చేశారు. 20,000 కోట్లు పెట్టారు మొత్తం రాష్ట్రం అంతా. మన ఊర్లో కూడా స్కూల్ ఏ విధంగా బాగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారు. మన పిల్లలందరికీ ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా లేదమ్మా? నేర్చుకొని ఇక్కడ మన దేశమే కాదు ప్రపంచంలో కూడా పోటీ పడే వ్యవస్థ తీసుకొచ్చారు. అదే కాకుండా వాళ్ళకి పేదవాళ్ళ ఇంట్లో అయితే ఒక అమ్మ ఒడి అనే ఒక పథకం పెట్టి వాళ్ళ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా స్కూల్కి పంపించే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే ఆయన నమ్మేది మీ అందరికి ఒకటి ఆస్తి ఇవ్వగలుగుతాను నేను, ఆ ఆస్తి అనేది మీ పిల్లల చదువు అని చెప్పేసి గొప్పగా నమ్మి 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్య మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు పెట్టింది ఒక్క మనిషి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు వైద్యంలో చూసుకోండి, వైద్యంలో కూడా గమనించండి. వైద్యంలో అయితే మన చంద్రబాబు గారి హయాంలో మనకు చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటలే, దాంట్లో 5,000, 10,000, లక్షలు అయిపోయి ఉండేది.